ద సబర్మతి రిపోర్ట్ విక్రాంత్ మెస్సీ రాశీ ఖన్నాల కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 15న రిలీజ్ అయింది. సినిమా నిన్న గురువారం నవంబర్ 21తో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం నెట్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 11 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. అంటే రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది సినిమాకు. ఆ తర్వాత రెండో రోజుకి 2 కోట్లు వచ్చాయి, ఆదివారంకి 3 కోట్లు వచ్చాయి. మళ్ళీ మండే వర్కింగ్ డేలో కోటికి పడిపోయింది, 5వ రోజు మంగళవారంకి కోటికి పడిపోయింది, బుధవారం కొద్దిగా పెరిగాయి 1.5 కోటికి, ఇక నిన్న గురువారంకి మళ్ళీ కోటికి వచ్చేసింది. అలా 11 కోట్లు నెట్ అయితే వచ్చింది ఈ సినిమాకు మొదటి వారంలో 7 రోజుల్లో. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు ఈ సినిమా బడ్జెట్. అందులో 11 కోట్లు వెనక్కి వచ్చాయి, మరో 39 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శని, ఎల్లుండి ఆది, ఈ 3 రోజుల్లో వీకెండ్లో కలెక్షన్స్ పెరుగుతాయి ఈజీగా. ఇంకా పోటీలోకి సినిమాలు ఏం లేవు. పుష్ప 2 వచ్చే వరకు ఈ సినిమా థియేటర్స్లో ఉంటుంది. నాకు తెలిసి టోటల్ రన్లో ఒక 20 కోట్ల వరకు వెళ్ళొచ్చు. మొత్తం రికవరీ కాకపోవచ్చు బడ్జెట్ మొత్తం, కానీ ఓటీటీకి అమ్మేస్తారు కాబట్టి ప్రొడ్యూసర్లు సేఫే. బట్ బాక్స్ ఆఫీస్ హిట్ అనిపించుకోవాలంటే బడ్జెట్ని రికవర్ చేయాలి హిందీలో నెట్ కలెక్షన్స్ రూపంలో. కొద్దిగా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు విక్రాంత్ మెస్సీ ఒకటే వచ్చింది థియేటర్ రిలీజ్ అవుతుంది, 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది. అది కూడా 1 కోటి నెట్తో స్టార్ట్ అయింది మొదటి, బట్ టోటల్ రన్లో 35 కోట్లు ఆ సినిమాకి వచ్చాయి. యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చి అందరూ చూశారు దాన్ని. ఈ మన సబర్మతి రిపోర్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంది, నేనైతే చూసాను, నాకు నచ్చింది. రియల్ ఇన్సిడెంట్, మన గుజరాత్ గోద్రా రైలు దహనం పైన సినిమా ఇది. నా రివ్యూ కూడా పెట్టాను. సో ఇది మన ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ లేదా హిందూ అండ్ వాళ్ళంతా మద్దతుతో వాళ్ళకి నచ్చేలాగా తీశారు. సో సినిమా అయితే బాగుంది, చూడండి. ఇది వీకెండ్లో థియేటర్స్లో ఉంది, సినిమా చూడండి. డిసప్పాయింట్ అయితే 2 గంటల సినిమానే కాబట్టి నచ్చుతుంది. ఎస్పెషల్లీ బీజేపీ ఫ్యాన్స్ అంటే హిందువులు అండ్ బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడమని చెప్తాను. అది మన విక్రాంత్ మెస్సీ అండ్ రాశీ ఖన్నాల కొత్త హిందీ రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీ ద సబర్మతి రిపోర్ట్. రిలీజ్ అయిన మొదటి వారంలో 11 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే మరో 39 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. కొద్దిగా కష్టమే, మరో 9 కోట్లు రావచ్చు. టోటల్ రన్లో 20 కోట్లు వస్తాయి, 30 కోట్లు నష్టమే. సినిమా కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మరి చెప్పలేము, ఏమైనా అద్భుతాలు జరగవచ్చేమో. చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారు. అంటే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు లైక్ గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, యూపీ కానీ ఇలాంటి చోట్ల ట్యాక్స్ ఫ్రీ అయ్యింది ఈ సినిమాకు. అదొక అడ్వాంటేజ్. ఓకే, బాయ్.